ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గ పరిధిలోని మారుమూల ప్రాంతం గుమ్మగట్ట కర్ణాటక సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో 2018లో 324 మందితో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా అదే స్థాయిలో స్పందనతో వందలాది మంది తరలి వచ్చారు యువత. నిజంగా ఈ మారుమూల ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో రక్తం కొరత ఉన్న ఈ ప్రాంతంలో ఇంత పెద్ద శిబిరం జన విజ్ఞానిక ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు జరుగుతుంది. ఈ శిబిరానికి విశేష స్పందన చూసిన తర్వాత మన జిల్లాలో మన అమర్నాథ్ రెడ్డి సార్ చెప్పినట్టు నీటి కొరత ఉందేమో కానీ రక్తానికి కొరత లేదని ఈరోజు యువత నిరూపించారు. వందలాది మంది తరలి వస్తున్నారు, బైకుల్లో వస్తున్నారు, నడిచి వస్తున్నారు, సైకిల్లో వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారు, మారుమూల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఎంతో అవగాహన ఉంది రక్తదాన శిబిరాన్ని గురించి. బట్ గ్రామీణ ప్రాంతాల్లో ఈ మారుమూల ప్రాంతంలో ఇంత అవగాహనతో ఈరోజు రావడం నిజంగా చరిత్రలో ఒక గొప్ప అంశంగా నిలబడిపోతున్న విషయాన్ని తెలియజేస్తూ యువత ముందుకు వస్తే తప్ప రక్త కొరత నివారించలేము. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేసే ఇప్పటివరకు కూడా ఆవిష్కరణలు ఏవీ లేవు కాబట్టి మనిషికి ఇవ్వడం ద్వారా మరో వ్యక్తికి రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పోవడానికి సాధ్యమవుతుంది. ఈ శిబిరం ద్వారా యువత నిరూపించారు. ఎవరు కూడా ఆపదలు ఉన్న వాళ్ళకు, తలసీమ బాధితులు, గర్భవతులకు, ప్రమాదాల్లో గురైన వారు కూడా రక్తాన్ని కొరత లేకుండా చేస్తున్న ఈరోజు సాక్ష్యంగా ఈరోజు యువత చూపిస్తుంది. జన విజ్ఞానిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. రాబో రోజుల్లో గ్రామాల్లో కూడా రక్తదాన శిబిరాలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈరోజు గుమ్మగట్ట మండల కేంద్రంలో మహారక్తదాన శిబిరం చాలా వైభవంగా జరుగుతూ ఉంది. యువత చాలా ముందుకొచ్చి ప్రతి గ్రామం నుండి కూడా నేను ఇస్తానని చెప్పి రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సహకరించిన ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి, మన డాక్టర్ రమేష్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను జి సత్యనారాయణ, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి అశేషంగా యువకులందరూ తరలి వచ్చి తమ రక్తదానాన్ని చేయటానికి సిద్ధపడి వచ్చినారు. వీళ్ళందరికీ కూడా ఒక ఏమి ఇస్తున్నామంటే, మనం నీళ్లు ఇవన్నీ ఇచ్చే బదులుగా రక్తదానమే మహాదానం అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రమాదాలకి జరిగినప్పుడు రక్తం కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి రక్తం అనేది మనిషిలో తయారై వస్తుంది కాబట్టి దాన్ని తయారు చేసేకి లేదు కాబట్టి మనమే ఒక మనిషికి రక్తదానం చేయడం వలన కొన్ని ప్రాణాలు నిలవచ్చనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ అనేది ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా నాకు ఈ గ్రామంతో చాలా పరిచయాలు ఉన్నాయి. నా స్టూడెంట్స్ అయినటువంటి గత స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ వచ్చి ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నారు. దానికి ఇన్స్పిరేషన్గా మన జన విజ్ఞానిక వేదిక సభ్యులందరూ కూడా పాటుపడుతూ దీన్ని విశేష ప్రచారం చేసి ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా దీన్ని తెలియజేస్తూ, ఎందుకంటే రక్తం అయితే ఇస్తే మాకేమో పోతుందేమో అనే ఒక అపోహ ఉంటుంది. ఆ అపోహను తొలగించడానికి విస్తృతమైన ప్రచారం చేసి మనము నలుగురికి ఇస్తూ తోడ్పడాలని వీళ్ళకి తెలియజేస్తూ, మన యూత్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇంకా విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్తదానం పైన ఒక అవగాహన కల్పించాలని తెలియజేస్తున్నాను. ఇది జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా గుర్తించి